ఎక్కడే కానీ నామినేషన్లో కానీ ఫామ్ 26A అంటాం, ఇది అఫిడవిట్. ఈ అఫిడవిట్లో కాలమ్స్లలో ఖాళీలు అనేవి పెట్టకూడదు. నిల్లన్నా రాయాలి, నాట్ అప్లికబుల్ అన్నా రాయాలి. అలాంటివి ఏమీ చేయకుండా చాలా కాలమ్స్ అలాగే వదిలేసినారు. ఆస్తుల వివరాలకు సంబంధించిన కాలమ్స్, టోటల్ వాల్యూకి సంబంధించిన కాలమ్స్ అదేవిధంగా వదిలేయడం జరిగింది. ఇవి తర్వాత వచ్చేసి బాధ్యతలు, లయబిలిటీస్ అంటాం. ఈ లయబిలిటీస్కి సంబంధించినటువంటి కాలమ్స్ కూడా ఫిలప్ చేయలేదు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళ నామినేషన్స్ దాఖలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాఖలు చేయడం జరుగుతుందండి. ఒక సామాన్యమైన ఇండిపెండెంట్ క్యాండిడేట్ దాఖలు చేసే నామినేషన్నే స్క్రూటినీలో 1,00,000 క్వశ్చన్స్ అడుగుతారు. అటువంటిది ఒక పెద్ద పార్టీకి సంబంధించినటువంటి నామినేషన్స్లో ఎన్ని లేకునాస్ ఉన్నాయన్న విషయాన్ని మేము ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సో ఆర్ఓ గారు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకుని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి అదర్ సైడ్ ఉన్నటువంటి వాళ్లకు అది నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి తన నిర్ణయాన్ని దీనిపై తెలియజేస్తానని, అంతలోపల వాళ్ళ రిప్లై తీసుకుంటానని చెప్పి మాకు తెలియడం జరిగింది. ఫర్ క్యాండిడేట్స్ 2023 అని ఒక బుక్ ఆర్ఓ గారు మనకు సబ్మిట్ చేశారు. అందులో పేజ్ నెంబర్ 31 పారా నెంబర్ 3.5 ఫైలింగ్ ఆఫ్ అఫిడవిట్ అనే దాని కింద 3.5.2 సబ్ క్లాస్ 2 కింద దాంట్లో ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్ మెన్షన్డ్ ఇన్ ఫార్మ్ 26 షుడ్ బి ఎన్షూర్డ్. క్యాండిడేట్ షల్ ఎన్షూర్ దట్ నో కాలమ్ ఆఫ్ ది అఫిడవిట్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. దాని ప్రకారంగా వాళ్ళు దాంట్లో చాలా కాలమ్స్ వరకు పెండింగ్ వదిలేసిన బ్లాంక్ పెట్టేశారు. దాని మీదనే మేము రైజ్ చేసాము అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత మా నామినేషన్ యాక్సెప్ట్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళందరూ మూకుమ్మడిగా చాలామందితో వచ్చి మా అఫిడవిట్ కూడా, అంటే మా క్యాండిడేట్ అఫిడవిట్ కూడా చూస్తాము, మాకు కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి అని రైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా క్వశ్చన్ చేశాము. మా నామినేషన్ యాక్సెప్ట్ అయిపోయిందండి, యాక్సెప్ట్ అయిన దాంట్లో అబ్జెక్షన్స్ ఏమి ఉండవు అని. అయినా ఆర్ఓ గారు ఆయన వాళ్ళకు మా అఫిడవిట్ ఇవ్వడము, వాళ్ళు దాని మీద కొన్ని అబ్జెక్షన్స్ రాసుకొని రావడము జరిగింది. ఇమ్మీడియట్గా మేము అక్కడే కూర్చొని వాళ్ళు ఇచ్చిన అబ్జెక్షన్స్కు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ చూసిన తర్వాత మా నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు ఆర్ఓ గారు. ఎందుకంటే అందులో వాళ్ళు పెట్టిన అబ్జెక్షన్స్ అనేవి ఏవి కూడా టెనబుల్ కాదు. అందుకోసం ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేశాడు. మేము ఇచ్చిన అబ్జెక్షన్స్కు వాళ్ళు టైం అడిగినారు, సాయంత్రం 5 గంటల లోపల ఇస్తామని చెప్పినారు. 5 గంటల లోపల తర్వాత చెప్పిన తర్వాత రేపు 11 గంటల లోపల ఆయన తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పడం జరిగింది.